కాకినాడ జిల్లా ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగిసి పడుతున్నాయి. దీంతో మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. జోరు వానలకు డ్రై అయిన సీ ఫుడ్ కూడా తడిసిపోయింది. దీనిని ఆరబెట్టుకుంటున్నారు మత్స్యకారులు. బీచ్ రోడ్లో వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. అక్కడి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. తుఫాన్ ప్రభావానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు రూపంలో సముద్రంలోకి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే మత్స్యకారులు వేట నిషేధం చేశారు. దానికి అనుగుణంగానే మత్స్యశాఖ అధికారులు ఎక్కడ వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చారు. మరొక వైపు పూర్తిగా ఇటు మత్స్యకారులు తెచ్చిన మత్స్య సంపద అంతా కూడా తడిసిపోయింది. ఒకవేళ ఎండ కాస్తే కనుక చాలా బాగుండేది. సీ ఫుడ్ అంతా కూడా తమకు మంచి డబ్బులు వచ్చాయని మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు. సముద్రం మీదే వాళ్ళు వేటకు ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే మొత్తం ఈ సీ ఫుడ్ అంతా కూడా తుఫాను ప్రభావం, అదేవిధంగా భారీ వర్షాలతో తాము సముద్రంలోకి వేటకు వెళ్ళే అవకాశం లేదని మత్స్యకారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే మొత్తం వాళ్ళు తెచ్చిన సీ ఫుడ్ కావచ్చు, అదేవిధంగా వేటకు వెళ్ళి తెచ్చిన ఈ సీ ఫుడ్ అంతా కూడా ఆరబెట్టుకుంటున్న పరిస్థితి. కానీ ఇదంతా ఒకవేళ ఎంత ఆరినా కానీ పూర్తిగా డ్రై అయితేనే, ఎండకు డ్రై అయితేనే బాగుంటుంది. ఒకవేళ ఇట్లా ఉంటే కనుక ఖచ్చితంగా అది పెద్దగా డబ్బులు రావని చెప్తున్న పరిస్థితి. మరొకవైపు జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ ఈదురుగాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఇటు పంపా రిజర్వాయర్కి కావచ్చు, అదేవిధంగా మరొకవైపు ఏలేరు రిజర్వాయర్కి కావచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి ఎక్కువగా అల్లూరు జిల్లాలోని ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇన్ఫ్లోకి ఎక్కువగా ఉండడంతో ఒకవేళ దానికి అనుగుణంగానే అధికారులు కిందకి ఏదైతే ఈ వరద నీటిని కిందకి విడుదల చేయడం చూస్తున్నారు. ఎట్లా ఇప్పుడు ఏంటి మొత్తం తడిసిపోతే పని చేయదా? పని చేయదండి. చేప తడిసిపోతే అసలు పని చేయదు. పురిగెట్టడం, పాడైపోవడం, చేప అలాగే ఉంటుంది. వర్షం వస్తే దేనికి పని చేయదు. తర్వాత ఎండగాసిన పని చేయదా? ఎండగాస్తే బాగుంటుంది. తర్వాత పని చేయదు. ఎండ కాసినా మనకు పని చేయదు. వర్షంలో పడ్డదంటే పని చేయదు, తీసి పారేయడమే. డబ్బులు రావు. డబ్బులు రావు. ఒక చేపలు అక్కడి నుంచి కొనుక్కురావడం, ఆలబార్ నుంచి కొనుక్కొస్తారు. కొనుక్కొచ్చి సాల్ట్ పెట్టి 2 రోజులు ఉండిచ్చి ఎండేస్తారు. ఆ ఎండ ఇచ్చిన తర్వాత ఎండ ఫుల్గా ఉంటేనే చేప దక్కుతాయి అవినట్టు. వర్షంగానే వచ్చిందనుకో తిన్నాక పోనట్టు ఎన్ని డబ్బులు పెట్టుకొనుకున్నా పోవడమే, వాళ్ళకి వేస్ట్ ఇది మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి. తాము తెచ్చుకున్న ఈ చేపల్ని ఎలాగైనా డ్రైవ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరొకవైపు తుఫాను, అదేవిధంగా తుఫానుకు సంబంధించిన భారీ వర్షాలు కురవడంతో ఇప్పటికే జిల్లాలోని స్కూల్స్, కాలేజెస్ సెలవు ఇచ్చిన పరిస్థితి. మరొకవైపు సముద్రంలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వర్షాలు ఒకవైపు వర్షాలు కురవడం, రోజులో ప్రతి ఏదో టైంలో వర్షాలు కురవడం. మరొకవైపు దానికి సంబంధించి వరద నీరు ప్రభావంతో పూర్తిగా ఇటు కాకినాడ కావచ్చు, కాకినాడకు సంబంధించి చుట్టుపక్కల ఏరియాలన్నా కూడా ఇటు వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మరొక 48 గంటల పాటు రెడ్ జోన్లోనే, రెడ్ అలర్ట్గానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని అధికారులు ఆదేశించిన పరిస్థితి. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.